కొత్త 500 రూపాయల నోట్లు హైదరాబాద్ బ్యాంకులకు చేరుకున్నాయి. దీంతో నగదు మార్పిడి, విత్డ్రా కోసం బ్యాంకుల ముందు క్యూ కట్టారు ప్రజలు. ఇన్ని రోజులు ఏటీఎంల నుంచి 2000 నోట్లు మాత్రమే రావడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు 500 నోట్ల కోసం బారులు తీరారు. ఊదా రంగు ఎర్రకోట బ్యాక్ గ్రౌండ్ లో త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లుగా ఉన్న కొత్త 500 నోట్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ప్రస్తుతం నా దగ్గర కొత్తగా వచ్చినటువంటి 500 రూపాయల నోట్లు ఉన్నాయి చేతిలో. దాదాపు అవి చాలా రోజుల నుంచి 20 రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు హైదరాబాద్కి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొత్త 500 రూపాయల నోట్లో ఏమేమి ఉన్నాయి, కొత్త 500 రూపాయల నోటు ఏ కలర్లో ఉందన్న దానికి సంబంధించి ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి మార్కెట్లోకి హైదరాబాద్లోకి వచ్చినటువంటి ఈ కొత్త 500 రూపాయల నోటు మనం చూస్తే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. 2 నోట్లు తీసుకున్నాను. దాంట్లో ఫ్రంట్ బ్యాక్ ఏముందన్న దానికి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధమవుతున్నాం. ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ కొత్త 500 రూపాయల నోటు ఏదైతే ఉందో అది మొత్తం ఊదా కలర్ రంగులో ఉంది. 20 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి 2000 రూపాయల నోటు పింక్ కలరు, అలాగే మంగళయాన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఈ నిన్న హైదరాబాద్కు వచ్చినటువంటి 500 రూపాయల నోటు మాత్రం ఊదా కలర్లో ఉంది. అలాగే 4 వైపులా ఇటు కానీ ఈ 4 వైపులా చూస్తే ఒక సాలెగూడు నిర్మించుకున్నటువంటి డిజైన్తో ఉన్నటువంటి ఈ 500 రూపాయల నోట్ని మనం చూడొచ్చు. దానితో పాటు అంధులకు అలాగే దివ్యాంగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించడానికి అన్నట్టుగా ఈ యొక్క మార్కింగ్ పాయింట్లో మాత్రం కొద్దిగా రబ్ చేస్తే ఉండే గరుకుతనం ఎలా ఉంటుందో అలాంటి సిచ్యుయేషన్లో మనకి ఈ 500 రూపాయల నోటు రైట్ సైడ్ ఉన్నటువంటి భాగంలో మనకు కనిపిస్తుంది. ఇక క్లోజ్గా వెళ్తే దొంగ నోటా కాదా అని కనుక్కోవడానికి ఆర్బీఐ ఉపయోగించే సూత్రం ఏదైతే ఉందో ఆ మార్కింగ్ సంబంధించి 1 2 3 4 5 6 ఇలా ఆర్బీఐ గుర్తులు కలిగినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి సెన్సర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇక 500 రూపాయల నోట్తో పాటు దాదాపు మహాత్మా గాంధీ ప్రొఫైల్ కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత ప్రొఫైల్లో పాత 500 రూపాయలు ఏదైతే రద్దు చేసినటువంటి 500 రూపాయల నోటు ఉందో ఆ 500 రూపాయల నోట్లో గాంధీ ముఖం ఇటువైపు ఉంటే ఇది కొత్త వచ్చిన నోట్లో మాత్రం ఇటు ప్రొఫైల్ మారింది. ఇది గతంలో 2000 రూపాయల నోటుకు కూడా ఇలాంటి సిచ్యుయేషన్ని మనం చూడొచ్చు. సో అయితే గాంధీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా మారిపోయింది. ఇక్కడ లైట్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి నోట్ బదులు ఇక్కడ ఊదా రంగులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా కూడా కలర్ కూడా మార్చి వేసినటువంటి సందర్భం ఉంది. అలాగే ప్రతి నోటుకు కూడా ఒక బార్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో కొత్తగా వచ్చినటువంటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం యాజ్ యూజువల్గానే కొనసాగుతుంది. ఇక నోటు తిప్పితే ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది కొత్తగా మనకు చూడొచ్చు. దాదాపు భారత రాజధానిలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట ఏదైతే ఉందో దానిపైన త్రివర్ణ పతాకం 3 రంగుల్లో ఎగురుతున్నట్టుగా డిజైన్ చేసినటువంటి 500 రూపాయల నోట్ ఏదైతే ఉందో దీన్ని మనం చూడొచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్లో సాగుతుంది. అలాగే ఒక కోడ్ కూడా పెట్టడం జరిగింది. ఈ 5 అనే ఒక అంకెలో వచ్చేలాగా ఈ కోడ్ కూడా దీన్ని సెట్ చేసి 500 రూపాయల నోట్లో పెట్టారు. అలాగే ఇక స్వచ్ఛ భారత్కి సంబంధించి లోగో 2000 రూపాయల నోట్లో ఎలా ఉందో దాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అయితే 2000 రూపాయల నోటుకు సంబంధించి అలాగే 500 రూపాయల నోటుకు సంబంధించి డిజైనింగ్లో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. 2000 రూపాయల నోటులో ఏనుగుతో పాటు అలాగే కమలం, దాంతోపాటు కొన్ని గుర్తులు ఉన్నటువంటి పక్షి నెమలి కూడా ఉన్నటువంటి గుర్తులు ఉండేటివి. అయితే ఈ నోట్లో మాత్రం కేవలం చెట్లకు సంబంధించి అలాగే కొన్ని రకమైనటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి గుర్తుల్ని మనం చూడొచ్చు. అయితే సైజులో మాత్రం ఈ 500 రూపాయల నోటు మాత్రం చాలా చిన్నదిగా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద గతంలో రద్దు చేసినటువంటి 500 రూపాయల నోటుతో చూస్తే ఈ నోటు మాత్రం దాదాపు 75% ఉంది దాదాపు. కానీ పెద్ద 500 రూపాయల నోటుకున్నటువంటి దళసరి తత్వం కానీ అలాగే ఈ నెమ్మదత్వం కానీ ఏది కూడా ఈ నోటు కనిపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే చలామణిలో ఏవైతే 20 రూపాయల నోటు ఉన్నాయో ఆ 20 రూపాయల నోటు సైజులో ఈ 500 రూపాయల నోటు ముద్రించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక దాదాపు 500 రూపాయల నోటు ఈరోజు ఉదయం నుంచి కూడా చాలామంది ఇది ఏటీఎంల నుంచి డ్రా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏటీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిలో సెలెక్టెడ్గా కొన్ని మాత్రమే 500 రూపాయల నోట్లని రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా మనకు బ్యాంకుల వద్ద కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నోట్లు ఏదైతే ఉన్నాయో ఈ నోట్ల ద్వారా కాస్త చిల్లర థెరపీ వస్తుందని కూడా బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ చిల్లర కొరత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ప్రతి నోటుకి ఇచ్చినటువంటి గుర్తు ద్వారా ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అందులో ఈ అన్న ఒక సింబల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి ఈ 500 సింబల్కి ఏదైతే డిజిటల్ రూపంలో దానికి అనుసంధానంగా ఉన్నటువంటి సెన్సర్ కూడా నోటుని సెన్సర్లో పెట్టినప్పుడు గుర్తించేటట్టుగా అనుసంధానం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఈ ముఖ్యంగా
ఈ 500 రూపాయల నోట్ల పరిస్థితి సంబంధించి చాలా బ్యాంకుల్లో ఇంకా రానటువంటి సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బ్యాంకుల్లోని ఏటీఎంలలో 2500 వరకు డ్రా చేసుకోవచ్చని, అలాగే ఎక్కడైనా కానీ 2500 డ్రా చేసుకోవచ్చని కేంద్రం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినా కానీ ఏటీఎంలలో మాత్రం కేవలం 2000 రూపాయలు మాత్రమే ఇంకా ఇప్పటికీ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. బ్యాంకులు ఇంకా అప్డేట్ కానటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే 4000 నుంచి 2500కు తగ్గించి 5 రోజులు గడుస్తున్నా కానీ అది ఆచరణలో మాత్రం ఇంకా బ్యాంకులు అమలు చేయటం లేదని చెప్పవచ్చు.